చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. దేవ నాగవల్లి దగ్గరికి వచ్చి, అసలు నాగవల్లి నాకెందుకో మధుయే చిన్ని అని అనుమానంగా ఉంది. కాలేజీలో స్కిట్ చేసేటప్పుడు కూడా మధు చిన్నిలాగా యాక్టింగ్ చేసినట్టుగా అనిపించింది. అచ్చం చిన్నిలాగానే అనిపించింది. నాగవల్లి నీకెందుకు అనుమానం రాలేదా అనేసి అడుగుతాడు. అప్పుడు నాగవల్లి మనసులో మధునే చిన్ని, కానీ బావకి నిజం చెప్తే మాత్రం చిన్నిని అసలు క్షమించడు, చంపేస్తాడు. మాడీకి మళ్ళీ మధు దూరమైందన్న బాధ తన మనసులో ఉండిపోతుంది. ఎలాగైనా బావకి నిజం చెప్పకూడదు అనుకుంటుంది. అనుకొని నాగవల్లి, ఎందుకు అలా అనుమానం వచ్చింది బావ? అయినా ఆ స్కిట్ చిన్ని అలాగే మహికి నేనే ఇచ్చాను స్కిట్ యాంకర్కి చెప్పి అనేసి అంటుంది. అప్పుడు దేవా, నాన్ సెన్స్, అసలు నువ్వెందుకు అలా ఇచ్చావు? మళ్ళీ ఆ చిన్నిని గుర్తు చేయడం ఏంటి అనేసి నాగవల్లిని అంటాడు ఆ దేవ. అప్పుడు నాగవల్లి, అదేం లేదు బావా, చిన్ని అంటే అసలు మ్యాడీకి ఇష్టం ఉందా లేదా అనేసి ఈ రూపంలో కూడా తెలుసుకుందామని అలా చేశాను బావా అంటుంది. అప్పుడు సరేలే అనేసి దేవా అంటాడు. ఆయన హాఫ్ టికెట్ వచ్చి మధుని నా గురించి అడిగాడంట, అందులోనైనా అనుమానం అనిపించడం లేదా మధుని చిన్ని అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి, లేదు బావా, నాగవల్లి చెప్తుంది, లేదు బావా, హాఫ్ టికెట్ మ్యాడీని కలవడం కోసం వచ్చాడేమో, మ్యాడీ దగ్గర నుంచి వెళ్ళి బాలరాజు ఎక్కడున్నాడు అని తెలుసుకోవడం కోసం వచ్చాడట్టుంది, మ్యాడీ కోసం వచ్చాడు, నీ కోసం కాదులే బావా, అయినా ఆ హాఫ్ టికెట్కి మధుకి ఏ సంబంధం లేదు బావా అనేసి అంటుంది. అప్పుడు దేవా, సరేలే నాగవల్లి అనేసి అంటాడు. తర్వాత మ్యాడీ మధు కోసం చూస్తూ ఉంటాడు. అప్పుడు మధు ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మధు దగ్గరికి మ్యాడీ వచ్చి, అసలు ఏంటి మధు, నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు అసలు అనేసి అంటాడు. అప్పుడు మధు, చిన్ని స్కిట్ చేశాను కదా, చిన్ని తన తన చిన్నిలాగే నేను ఊహించుకొని బాధపడుతున్నాను మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, అవును, అయినా చిన్నిగా నువ్వు ఊహించుకోకు, ఆ చిన్ని వాళ్ళ అమ్మనే మా అమ్మని చంపింది, ఆ దుర్మార్గురాలు కూతురే, నువ్వు మాత్రం చిన్నివి కాదు కదా, అసలు నువ్వు చిన్నిలాగానే ఏడుస్తున్నావేంటి, కొంపతీసి నువ్వేనా చిన్ని, చెప్పు మధు అనేసి అంటాడు. అప్పుడు మధు టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు మ్యాడీ, నువ్వు స్కిట్ చేసేటప్పుడు కూడా మధు నువ్వు చిన్నిలాగానే చేసావు సేమ్, అసలు నాకెందుకు అనుమానంగా ఉంది, నువ్వేనా చిన్ని అనేసి గట్టిగా అడుగుతాడు. అప్పుడు మధు టెన్షన్ పడి, నేను కాదు, నువ్వు అప్పుడు చెప్పావు కదా చిన్ని వాళ్ళ అమ్మ మంచిదని, వాళ్ళ అమ్మ బర్త్డేకి వెళ్ళానని, అలాగే చిన్నిని ప్రాణాలు కాపాడిందని, పాము కరుస్తుంటే ప్రాణాలు కాపాడిందని, ఇవన్నీ చూస్తుంటే చిన్ని వాళ్ళ అమ్మ కావేరి మీ అమ్మని చంపలేదనిపిస్తుంది మ్యాడీ నాకు అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, నాకు తెలియదు, మా అమ్మ నాన్న మాత్రం ఆ కావేరి చంపిందని చెప్పారు చిన్ని వాళ్ళ అమ్మ, నేను మాత్రం చిన్నిని జీవితంలో క్షమించను, నువ్వు కూడా చిన్ని గురించి మర్చిపో అనేసి అంటాడు. ఇక వెళ్దామా ఇంటికి అంటాడు. అప్పుడు సరే అనేసి మధు మ్యాడీ ఇద్దరు ఇంటికి వెళ్తారు. హాఫ్ టికెట్ దూరం నుంచి చూసి, కావేరమ్మ ఆ నేరం చేయలేదు, కానీ ఆ మధు అంటే చిన్ని ఎలా వాళ్ళ అమ్మను నిర్దోషిగా నిరూపిస్తుందో మ్యాడీ ముందు అనేసి బాధపడుతూ ఉంటాడు. తర్వాత మధు వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత చంటి, సుబ్బు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు మధు, చంటి అలాగే సుబ్బు, స్వరూప ముగ్గురు ఎదురు చూస్తుంటే వచ్చి, అమ్మ ఈరోజు మా అమ్మ ఆర్థికం కావేరమ్మది గుర్తుందా అమ్మ నీకు, నేను ఏర్పాటు చేశానమ్మా, ఫోటో తీసుకొచ్చాను, ఈరోజు చెరువు దగ్గరికి వెళ్దాం, అందరు రెడీ కాండి అనేసి అంటుంది. అప్పుడు స్వరూప, అవునమ్మా కావేరమ్మ ఆర్థికం మేము మర్చిపోయాము, నువ్వు మ్యాడీ టెన్షన్లో ఉండి సరికి మేము నీ గురించి ఆలోచించాం, కానీ కావేరమ్మ ఆర్థికం గురించి ఆలోచించలేదమ్మా, సరే అమ్మ మేము తొందరగా రెడీ అయ్యి వస్తాం, నువ్వు తొందరగా రెడీ అయ్యిరా అమ్మ అనేసి అంటారు. అప్పుడు మధు సరే అమ్మ అనేసి అంటుంది. తర్వాత దేవ వాళ్ళ ఇంట్లో ఆయనతో కావేరి అలాగే చిన్ని ఫొటోస్ చేపించుకొని తీసుకొస్తారు. వచ్చిన తర్వాత ఆయన వచ్చి, దేవ సార్ ఉన్నారా అని నాగవల్లిని అడుగుతాడు. అప్పుడు నాగవల్లి, లేరు, ఇవేంటి అంటే ఫోటో ఫ్రేమ్స్ తెమ్మన్నారు సార్ అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి ఆ ఫోటో ఫ్రేమ్స్ తీసి చూసేసరికి అవి ఒకటి కావేరిది అలాగే చిన్నిది ఉంటుంది. అసలు ఆ ఫొటోస్ చూసి షాక్ అవుతుంది. బావ ఏంటి ఇవి ఫ్రేమ్ కట్టించుకొచ్చాడనేసి దేవా బెడ్రూమ్లోకి వెళ్ళి, బావ ఏంటి వీళ్ళిద్దరు ఫొటోస్కు ఫ్రేమ్ కట్టించావు అనేసి అంటుంది. అప్పుడు దేవ, ఈరోజే కదా మనం కావేరిని చంపేసిన రోజు, తన ఆర్థికం ఈరోజే, అలాగే చిన్ని ఫోటో ఎందుకంటే ఆ రోజు చిన్ని కూడా మిస్ అయిన రోజు కదా అనేసి చెప్తాడు. చెప్పి అలాగే మరి ఇద్దరు ఫొటోస్ ఎందుకంటే మనం ఆ ఫొటోస్ 2 ఫొటోస్ పెట్టి అక్కడ ఆర్థికం జరుపుతుంటే చిన్ని కూడా వచ్చే అవకాశం ఉంది, అప్పుడైనా మనం చిన్ని ఎవరో కనిపెట్టొచ్చేసని నాగవల్లికి చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ టిఫిన్ చేయడం కోసం అనేసి బయటికి వస్తూ ఉంటారు. వస్తుంటే మ్యాడీ అక్కడ ఫోన్ మాట్లాడుతూ
మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతుంటే బెడ్ మీద కావేరి మధు ఇద్దరు ఫొటోస్ కనిపిస్తాయి. మ్యాడీ షాక్తో ఈ ఫొటోస్ తీసుకొని వచ్చి హాల్లోకి వచ్చి మమ్మీ మమ్మీ ఈ ఫొటోస్ ఎందుకు మమ్మీ ఇంట్లో పెట్టారు, చిన్ని అలాగే కావేరి ఫొటోస్ ఎందుకు పెట్టారమ్మా, అమ్మను చంపిన దుర్మార్గురాలు కూతురు అలాగే దుర్మార్గురాలు ఫొటోస్ ఎందుకు పెట్టారమ్మా మీరు అనేసి అడుగుతాడు. అప్పుడు నాగవల్లి అవును నాన్న, ఈరోజు కావేరి ఆర్థికం, మీ అమ్మను చంపిన ఆ కావేరి ఆర్థికం కూడా మీ నాన్న చేపిస్తాడు, గుడిలో అందరికీ అన్నదానం కూడా చేపిస్తాడు అనేసి చెప్తాడు. అప్పుడు మరి చిన్ని ఫోటో ఎందుకమ్మా అనేసి అడుగుతాడు. అప్పుడు దేవ ఎందుకంటే కావేరి పక్కన చిన్ని ఫోటో ఉంటే వాళ్ళ అమ్మాయే ఈ ఆర్థికం జరిపిస్తుంది అనుకుంటారు. అదే మనం ఏ ఫోటో పెట్టకపోయేసరికి దేవ వాళ్ళ వైఫ్ పార్వతిని చంపిన ఈ కావేరికి మనం పెట్టిస్తున్నాం అనుకుంటారు. అందుకే అక్కడ ఫోటో పెడితే చిన్నియే పెట్టిస్తుంది అనుకుంటారని పెట్టాను నాన్న అంటాడు. అప్పుడు మ్యాడీకి కోపం వస్తుంది. మీరు ఎలా ఏం చేస్తారో నాకు తెలియదు, ఏ అన్నదానం పెట్టుకుంటే నాకేం అవసరం, కానీ ఈ ఫొటోస్ మాత్రం మన ఇంట్లో కనిపించకూడదు, ఇంకొకసారి కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అనేసి కోపంగా ఉంటాడు మ్యాడీ.